నందనాన్నగారు కూడా ఆడుతూ పాడుతూ పెద్ద పాఠాన్ని నేర్పించేవారు. ఒకసారి ఏమైందంటే నాన్న నా కోసం ఒక చిత్రపటాన్ని తీసుకొచ్చారు. అది జంబుద్వీపం చిత్రపటం. అదొక చిక్కుముడి, దాన్ని కొన్ని ముక్కలుగా విడదీసింది. వాటిని నేను జత చెయ్యాలి. నా పని కేవలం అంతే. నేను పదే పదే ప్రయత్నించాను, కానీ ప్రతిసారి నేను విఫలమయ్యాను. నాన్న అది చూసి చిన్నగా చిరునవ్వు నవ్వారు. నాన్న ఏమన్నారంటే, ఒక పని చెయ్యి, ఈ ముక్కలన్నింటినీ తిప్పమని చెప్పారు. నేను తిప్పేశాను. తర్వాత చూస్తే ప్రతి ఒక్క ముక్క మీద మనిషి శరీరంలో ఏదో ఒక భాగం ఉంది. ఒక చోట చెయ్యి ఉంది, ఒక చోట కాలుంది, ఒక చోట మొహం ఉంది. నాన్న ఏమన్నారంటే, ఇప్పుడు వీటన్నిటినీ జత చెయ్యని. నేను జత చేశాను. మనిషి యొక్క చిత్రం పూర్తయింది. ఇప్పుడు నాన్నగారు దాన్ని తిప్పమన్నారు. అసలైన చిత్రం పూర్తయిందని చెప్పారు. నేను సరే అన్నాను. నేను దాన్ని తిప్పాను. చూస్తే జంబుద్వీప చిత్రపటం పూర్తయిపోయింది. నాన్న ఏమన్నారంటే, ఒకవేళ దేశాన్ని పటిష్టంగా మార్చాలంటే, శక్తివంతంగా మార్చాలనుకుంటే, స్థిరంగా మార్చాలనుకుంటే అన్నింటికంటే ముందుగా మనుషులను ఒక్కటి చేయటం నేర్చుకో అని చెప్పారు. ఎప్పుడైతే సైనికులంతా ఒక్కటైపోతారో అప్పుడు సైన్యం దానికదే నిలబడుతుంది అని. ఇంతేకాదు, నాన్న ఏమన్నారంటే, ప్రేమగా పిలిచేవు అంటే ఆ పరమాత్మైనా తనకు తానే ముందుకొస్తాడు అని. ఇదే చెయ్యండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. నేను గోవులను కాస్తూ వస్తున్నాను. అందుకే అందరూ నన్ను గోపాలుడు అని కూడా అంటూ ఉంటారు. కానీ గోపాలుడిగా మారి నేనొక అమూల్యమైన పాఠాన్ని నేర్చుకున్నాను. నేనేం చూశానంటే, గోశాలలో ఎన్నో దూడలు ఉన్నా కూడా గోవు తన బిడ్డను చాలా సులభంగా గుర్తుపట్టి తీరుతుంది. నిజానికి ఆ దూడలన్నీ ఒకేలా కనిపిస్తాయి, అన్నింటి గుర్తు కూడా ఒకేలా ఉంటుంది. అయినా ఆ దూడలన్నింటిలో తన బిడ్డను గుర్తుపడుతుంది, అలానే తనతో పాటే ఉంటుంది. సరిగ్గా ఇలాగే ఉంటాయి మన కర్మలు, అలాగే వాటి కర్మఫలాలు. మీరు అందరి మధ్యలో ఉండి ఎలాంటి కర్మైనా చెయ్యండి, దాని కర్మఫలం ఆ అందరిలో మిమ్మల్ని గుర్తుపడుతుంది, అలాగే మీ వెంటే ఉంటుంది. అందుకే ఎప్పుడు కర్మలు చేసినా బాగా ఆలోచించి చేయండి. కర్మ చేయటానికి ముందు ఒకసారి ఆలోచించండి. అప్పుడు జీవితంలో ఎప్పుడు పదే పదే పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ విషయమే అలా ఉంటుంది. ఈ విశ్వంలో మీరు కాలుడు, కర్మఫలం, ఇంకా సమయం, ఈ మూడింటి నుంచి ఎప్పుడూ దాక్కోలేరు, ఎప్పటికీ తప్పించుకోలేరు కూడా. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. ఇంకా మరణం. ఒకటి జీవితానికి ప్రారంభం, ఇంకోటి జీవితానికి అంతం. ఇప్పుడు ఇదొక చక్రం. ఇక ప్రతి చక్రంలాగే ఇది కూడా ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడే అంతమవుతుంది కూడా. అంటే ప్రతి ఒక్క మనిషి ఎవరైతే జన్మించారో తన జననంతో పాటే ఇది కూడా ఖాయమవుతుంది, తన మరణం కూడా తప్పదు అని. ఈ ప్రపంచంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదంటూ ఏదీ లేదు. ఇక ఇది మనందరికీ తెలుసు. మనకు ఏ జీవితమైతే దొరికిందో దాన్ని మనం జీవించగలం. అందులో మనం ఏం చేస్తాము అనేదే ప్రధానమవుతుంది. ఎలాంటిది చేయాలంటే చనిపోయిన తర్వాత కూడా మనం అమరులవ్వాలి. మన విజయాలు, మన పనులు ఈ ప్రపంచంలో ప్రేరణ కావాలి. ఒకవేళ మనం ప్రేరణ ఇవ్వలేకపోయినా ఈ సంతోషం మాత్రం ఉండి తీరాలి, మనం మన జీవితాన్ని వృధా చేయలేదు అని. ఈ జీవితాన్ని జీవించాలన్న కోరికతో మనం సమయాన్ని వృధా చేయలేదని. ఇక జీవితాన్ని జీవించడానికి అన్నిటికంటే శ్రేష్టమైన మార్గం ఇదే. మనం ఎప్పుడు మరణిస్తామో, మన మరణం ఎలా ఉంటుందో ఈ ఆలోచన మానేసి మనం వర్తమానంలో బతకాలి. ఈ రోజు బతకండి, ఈ రోజు పనులను చేయండి, అలాగే ఈ రోజు ఏ కష్టం ఎదురుగా ఉందో దాన్ని ఎదిరించండి. అప్పుడు భవిష్యత్తు మార్గం దానికదే తెరుచుకుంటుంది. మీ జీవితంలోకి కష్టాలని పెద్ద పెద్ద కొండలు వస్తూ ఉంటాయి. ఆ కొండలను ఎంత బలహీనంగా మార్చాలి అంటే, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే మీ వెనక ఎవరైతే ఆ మార్గంలో వస్తున్నారో వాళ్ళు కూడా చాలా తేలిగ్గా కొండలను పిండి చేసి ముందుకు సాగిపోవాలి. గుర్తుంచుకోండి, మీ ప్రయత్నానికి దానికంటూ ఒక ప్రాధాన్యత ఉంది. ఒకవేళ మీరు ఏదైనా కోట మీద జెండాను ఎగరవేయలేకపోయినా సరే మీ ప్రయత్నం యొక్క ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గిపోదు. అందుకే ప్రయత్నం చేస్తూ ఉండండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మనమందరం జీవితంలో సుఖాన్ని కోరుకుంటాం. జీవితంలోనే కాదు, జీవితం తర్వాత కూడా మనమందరం సుఖాన్నే కోరుకుంటాం. మనమందరం స్వర్గాన్ని కోరుకుంటూ ఉంటాం. కానీ చాలా తేలికైన విషయం, ఒకవేళ మీరు స్వర్గాన్ని పొందాలనుకుంటే ముందుగా మరణాన్ని పొందాల్సి ఉంటుంది. అసలు ప్రాణాలే ఇవ్వకుంటే ఇక స్వర్గాన్ని ఎలా పొందగలరు? అవునా? కేవలం ఈ ఒక్క విషయంతోనే జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా లక్ష్యం ఉంటే, ఏదైనా మీరు కోరుకున్న స్థాయి ఉంటే, మీరు ఏదైనా పెద్ద పని చేయాలనుకుంటే అవన్నీ జరుగుతాయి. కానీ కేవలం కోరుకోవడం వల్ల మాత్రమే కాదు, మీరు పని చేయాల్సి ఉంటుంది. నిరంతరం ప్రయత్నం, కష్టపడాలి, మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది, ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎప్పుడైనా వైఫల్యం పొందితే దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, కష్టాలను ఎదిరించాల్సి ఉంటుంది, లోపల నుంచి మీ శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మీ లక్ష్యం దక్కుతుంది, మీరు కోరుకున్న స్థాయి లభిస్తుంది. మహానది గంగా ఒక్క బొట్టుతోనే ప్రారంభమవుతుంది, కానీ మెల్లమెల్లగా పెరుగుతుంది. కొండ చివరల్లో దెబ్బలు తింటుంది, అయినా ఆగదు, ముందుకు సాగుతూనే ఉంటుంది.
అప్పుడే ఈ మహానది గంగలాగా మారుతుంది. కష్టపడండి, మీ లక్ష్యాన్ని సాధించండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మనుషులు కోరుకుంటారు వారి జీవితంలో ఎల్లప్పుడూ సమస్యలు రాకూడదు అని. కేవలం సుఖం ఇంకా సంతోషాలతో తమ జీవితం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మనం అంతా కూడా ఇదే కోరుకుంటాం, జీవితంలో సుఖంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని. కానీ ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తాడు. మధ్యాహ్నానికి తట్టుకోలేనంత ఎండను కురిపిస్తాడు. సాయంత్రానికి తాను కూడా వెళ్ళిపోవలసి వస్తుంది. మన జీవిత చక్రం కూడా కాస్త ఇలాగే ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా ఎప్పటికీ ఉండదు. ఎప్పుడైనా నదిని చూసారా? అది పారుతూనే ఉంటుంది. ఈ నది పారుతుంది కాబట్టి దీనికి ఆటంకాలనేవి వస్తాయి. ఎన్నో బండరాళ్లు, కొండలు అడ్డుపడతాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 4 వైపుల నుంచి మూసేసుండే చెరువులో ఎటువంటి ఆటంకాలు ఉండవు. కనుకనే ఈ సృష్టిలో చెరువుని ఎవ్వరూ పూజించరు. పూజలు చేసేది నదిని. గుర్తుపెట్టుకోండి, కేవలం సమాధిలో ఉన్నవారు మాత్రమే సమస్యలకి దూరంగా ఉంటారు. వారు అసలు ఈ సృష్టిలోనే లేరు. ఈ సృష్టిలో ఉన్నవారు జీవించి ఉన్నట్లయితే వారి జీవితంలో సమస్యలు శ్వాసలాగే ఎంతో ముఖ్యమైనవి. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. వనం అదంటే మనందరికీ ఇష్టం. అక్కడి పచ్చదనం, ప్రశాంతత, అలానే ఆ సుగంధభరితమైన వాతావరణం మనందరికీ నచ్చుతుంది. ఈ వనంలో మనకి కర్రలు దొరుకుతాయి. అది మన సృష్టిలో, మన జీవితంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. దానివల్ల మనకి ఎన్నెన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎన్నో వాయిద్యాలు, ఎన్నో యంత్రాలు దీనివల్ల మనకి ప్రాప్తిస్తాయి. కొన్ని కర్రలు ఎంతో సుగంధంతో కూడి ఉంటాయి. వాటిని మనం ఈశ్వరుడికి అర్పిస్తాం, చందనం లాంటివి. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఆలోచించలేని వ్యక్తి, అతని చేతుల్లో నుంచి ఒక చిన్న నిప్పురవ్వ పడినా అది ఎంతగానో ఉపయోగపడి ఈ వనం మొత్తాన్ని భస్మం చేసేస్తుంది. అప్పుడు ఈ అగ్ని వ్యాపిస్తున్నప్పుడు అది ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఇతర వృక్షాలను కానీ, ఆకులను కానీ, ఫలాలను కానీ, ముళ్లను కానీ, మార్గంలో ఏదొచ్చినా సరే దాన్ని కాల్చేస్తుంది. కేవలం ఒక్క చిన్న నిప్పురవ్వ. కానీ ఈ చిన్న నిప్పురవ్వ అన్నింటికంటే ముందు దేని కాలుస్తుంది? ఆ చిన్న చిన్న ఎండిపోయిన ఆకులను, అక్కడున్న చిన్న చిన్న కర్రలను. అదేవిధంగా మీ జీవితంలో ఒక చెడ్డ వ్యక్తి వస్తే గనుక మీ జీవితం మొత్తాన్ని నాశనం చేసే సంభవం ఉంది. అలాగే మీ ఈ జీవితంలో ఈ చిన్న చిన్న ఆకులు, అలానే ఈ చిన్న చిన్న ఎండిపోయిన కర్రలు మీ చిన్న చిన్న స్వార్థాలు. మీ స్వార్థాల ద్వారా ఈ చెడ్డ వ్యక్తి మీ మనసులో చెడు ఆలోచనలను నింపుతాడు. అలాగే మెల్లమెల్లగా మీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం అమూల్యమైనది. మీరు అమూల్యమైనవారు. ఈ జీవితాన్ని జీవించండి. అలాగే ఈ జీవితం వరకు చేరుకునే ద్వారం మరెక్కడో కాదు, మీ దగ్గరే ఉంది. మీ మనసులో, మీ వివేకంలో, మీ దృష్టికోణంలో, మీ ఆలోచనల్లోనే. ఈ ద్వారాన్ని తెరవండి. సంతోషంగా ఉండండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. ప్రపంచంలో 3 భావాలు ఎంతో ముఖ్యమైనవి. అవి ప్రతి ఒక్క మనిషి జీవితంలో వస్తాయి. మొదటిది ఆనందం. దాన్ని మనందరం పొందాలనుకుంటాం. రెండవది క్రోధం. ఇది ఎప్పుడు వస్తుందంటే మనం మన వశం కోల్పోయినప్పుడు, లేదా ఏదైనా పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు. మూడవది దుఃఖం. ఈ దుఃఖం కూడా ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి మనకు అనుగుణంగా లేనప్పుడు, లేదా మనకు ప్రియమైన వారు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు, అలానే ఏదైనా అమూల్యమైన దాన్ని కోల్పోయినప్పుడు. అప్పుడు ఈ దుఃఖం మన మనసులో ఆశ్రయం పొందుతుంది. ఈ 3 భావాలు ఎలా ఉంటాయంటే ఇవి మన జీవితంలో వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ ఈ 3 భావాలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో వినండి. ఎప్పుడైనా సరే మీరు ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకండి. ఎందుకంటే మనుషులు ఆనందంగా ఉంటే వారు తమ వివేకాన్ని కోల్పోతారు. రెండవది, ఎప్పుడు మీరు కోపంగా ఉన్నా సరే సమాధానం ఇవ్వకండి. మీరు కోపంలో ఉన్నప్పుడు ఏ సమాధానం చెప్పినా దానివల్ల మంచి జరగదు. మూడవది, మీరు ఎప్పుడు బాధలో ఉన్నా సరే నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసుపైన, మీ చేతలపైన, మీ వాగ్దానాలపైన నియంత్రణ ఉంచుకోండి. ఈ 3 భావాలలో ఇవన్నీ మీరు చేయలేదంటే దానికి మీరు మీ జీవితాంతం బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మనలో చాలా మంది ఏదో ఒక మహాశక్తి అస్తిత్వాన్ని స్వీకరిస్తారు. మనం ఏమనుకుంటామంటే ఇదొక మహాశక్తి, దీని ప్రభావం, దీని కృప ఎప్పుడు మనతో ఎల్లప్పుడూ ఉంటుంది అని. మన కర్మలపై, మన కర్మఫలంపై ఎప్పుడు దీని దృష్టి ఉంటుంది అని. కొందరు దాన్ని ఈశ్వరుడు అనుకుంటారు, కొందరు తండ్రిగా భావిస్తారు. అలాగే మరికొందరు కొన్ని జంతువులలో కూడా మహాశక్తిని చూస్తారు. అలాగే ఇంకొందరు ఒక వస్తువులో.
ప్రతి ఒక్కదానికి దాని గుర్తింపు ఉంది. కానీ ఆ శక్తి నుంచి ఆశీస్సులు పొందడానికి లేదా ఏదైనా కోరిక కోరుకోవడానికి మనం ఎప్పుడో ఒకసారి మందిరానికి వెళ్తాం. ఈ మందిరం అనే శబ్దానికి స్థాపన ఎలా జరిగిందో ముందుగా దాన్ని అర్థం చేసుకుందాం. మందిరం, ఈ శబ్దం ఆరంభమయ్యేది మనసుతో. కానీ ఎక్కువ శాతం మంది మందిరానికి వెళ్ళేది మాత్రం ఏదైనా కోరిక కోరుకోవడానికి, అలాగే తమ కోరిక తీరిపోయిన తర్వాత ధన్యవాదాలు తెలపడానికి. వారు కేవలం శారీరక రూపంలో మాత్రమే అక్కడ ఉంటారు. కానీ తమ మనసు మాత్రం ఇతర అనేతర కర్మల చుట్టూరా తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి, అసలు దీనికి ఏంటర్థం? ఒకవేళ మందిరానికి మీరు మీ మనసుని తీసుకువెళ్ళలేదంటే అప్పుడు మరి లాభం ఏముంది? మీరు మందిరానికి వెళ్ళి మీ మనసుని ఈశ్వరుడికి పూర్తిగా సమర్పించండి. మీ మనసుతో ఈశ్వరుణ్ణి ఆరాధించండి. అలాగే అదే మనసుతో చెప్పండి, రాధాకృష్ణ. 2 రకాల వ్యక్తుల ముందరే తలంచుతారు. ఒకరు వారు గౌరవించేవారు, అలాగే మరొకరు భయపడే వారి ముందు. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి మీ ముందు తల వంచాడంటే దాని వెనుకున్న కారణం ఏమిటి? మీ పట్ల వారికి ఉన్న గౌరవమా లేదా మీ మీదున్న భయమా? అది మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తున్నట్లయితే భయమైనా గౌరవమైనా దానివల్ల తేడా ఏముంటుంది అని. ఒకరు నా ముందు తల వంచుతున్నారు కదా అనుకుంటే, ఒకవేళ మీ ఆలోచన ఇదే అయితే నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇదొక సమయం. ఈ సమయం మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈరోజు ఆ వ్యక్తి మీరంటే భయపడుతున్నాడు. రేపు ఈ భయం అంతమైపోవచ్చు, లేదా అతనికి అంతులేని శక్తి రావచ్చు, అలానే ఇంకేదైనా కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే భయం కారణంగా తలంచుతారో వారు విరోధంలో అందరికన్నా ముందు నిలబడతారు. అలాగే ఎవరైతే గౌరవంతో తల ఉంచుతారో వారు మీకోసం తల నరికించుకోవడానికి కూడా సిద్ధపడతారు. కాబట్టి అందరినీ మీ వాళ్లగానే చేసుకోండి, కానీ భయాన్ని ఉపయోగించి కాదు. మంచి పనులు చేసే గౌరవాన్ని సంపాదించి. అంతే, ఇదే చెయ్యండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. సూది చివరన ఒక రంధ్రం ఉంటుంది. దాంట్లోంచి మనం ఈ దారాన్ని పెడుతూ ఉంటాం. ఆ తర్వాత ఈ సూది సహాయంతో దారం బట్టలని కుడుతుంది. కానీ ఈ దారం ఒకవేళ తిన్నగా లేకుంటే ఈ రంధ్రంలోకి ఎప్పటికీ ప్రవేశించలేదు. అలాగే దారానికి ఏదైనా ముడుంటే ఈ రంధ్రంలోంచి ఎప్పుడూ ప్రవేశించలేదు. సరిగ్గా ఇదే విధంగా ఒకవేళ మీరు ఎవరి జీవితంలోకైనా ప్రవేశించాలనుకుంటే, ఎవరి మనసులోకైనా ప్రవేశించాలనుకుంటే మీ మనసు కూడా తిన్నంగా ఉండాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి ముడి ఉండకూడదు, అంటే మనసులో ఎలాంటి మైల ఉండకూడదు, ఎలాంటి చెడాలోచనలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీరు ఎప్పుడూ ఎవరి జీవితంలోకి ప్రవేశించలేరు. ఒకవేళ పొరపాటున మీరు ప్రవేశించినా కూడా తన మనసులో ఎప్పటికీ నివాసం ఉండలేరు. మిమ్మల్ని దారంలాగా మార్చుకోండి, తిన్నగా. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. అందరి గురించి మనసులో మంచి భావాలు ఉండడం మంచిది, మంచి ఆలోచనలు ఉండడం మంచిది. అలా చేస్తూ వెళ్ళండి. ఒకరోజు ఎలాంటి రోజు వస్తుందంటే ఆ రోజు మీరు మొత్తం ప్రపంచం మనసులో నివాసం ఉంటారు. ఇకప్పుడు ఈ మనసు సంతోషం పట్టలేకంటుంది, రాధాకృష్ణ. తమ జీవితాన్ని వర్తమానంలో గడుపుతూ ఉంటారు. కానీ తమ జీవితాల్లో భూతకాలం ఇంకా భవిష్యత్తు కాలం రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. భూతకాలం అది గడిచిపోయింది, అది కేవలం మన జ్ఞాపకాల్లో బతుకుంటుందంతే. ఇక భవిష్యత్తు కాలం, దాన్ని కేవలం మనం ఊహల్లోనే చూడగలం. ఇక భూతకాలంలో కొన్ని జ్ఞాపకాలు కేవలం మనల్ని బాధ పెట్టినవే ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి, ఆవేదనను కలిగిస్తాయి. మనం ఏం చేసినా సరే వాటిని మార్చలేము. కానీ భవిష్యత్ కాలం, దాన్ని మనం మార్చుకోవచ్చు. ఒకవేళ ఈరోజు మనం మంచి మంచి పనులు చేసినట్లయితే, ఒకవేళ ఇవాల్టి రోజుని మనం ఆనందంగా గడిపితే, సుఖంగా గడిపితే, ఒక్కొక్క క్షణాన్ని మనం సంతోషంగా ప్రేమగా గడపగలిగితే, ఈ రోజు చేసే మన ఈ పనులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ రోజు మీరు ఎలా బతికినా అది భవిష్యత్తులోకి వెళ్ళాక భూతకాలంగా మారిపోతుంది. అప్పుడు మీకు ఎలాంటి జ్ఞాపకాలుంటాయంటే, మీరు ఒక్కొక్క క్షణాన్ని ప్రేమగా సంతోషంగా గడిపినవి ఉంటాయి. ఇక జ్ఞాపకాలు తీయగా ఉంటాయి. అందుకే ఈ రోజు నుంచే మంచి పనులు చేయండి. ఇక మీకు ఖచ్చితంగా ఒక ఉజ్వలమైన, శుద్ధమైన, పవిత్రమైన, సంతోషకరమైన భవిష్యత్తు ప్రాప్తిస్తుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మనిషి జీవితం అంటేనే ఒక యాత్ర. ఇక ప్రతి ఒక్కరి జీవిత యాత్రకు లక్ష్యం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది, జీవితం ముఖ్యమైనదా లేక ఈ యాత్ర ముఖ్యమైనదా అని. ఇక ఈ ఆలోచనలో మనం ఎక్కడో అక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. అన్నింటికంటే ముఖ్యమైనది వ్యక్తిత్వం అన్నది మనం మర్చిపోతాం. మన భాగస్వాములు, మన తోటి ప్రయాణికులు, వాళ్లతో పాటే మనం ప్రయాణాన్ని కొనసాగిస్తాం. వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. మీరే స్వయంగా చూడండి, మేఘాల నుంచి వర్షపు చినుకు పడినప్పుడు దాని లక్ష్యం ఏమిటంటే భూమి. దాని యాత్ర మొత్తం గాలిలోనే కొనసాగుతుంది. కానీ దానికి భాగస్వామి ఎవరు దొరుకుతారో అనే దాని మీదే చాలా ఆధారపడి ఉంటుంది. మీరే చూడండి, ఒకవేళ దానికి ముత్యపు చిప్ప భాగస్వామిగా దొరికితే, ఒకవేళ అది ఆల్చిప్ప నోట్లో పడిందంటే అది ముత్యంలా మారుతుంది. అప్పుడు లక్ష్యం ఏమవుతుంది?
ఈశ్వరుని ఆభరణం. అదే ఒకవేళ వర్షపు చినుక్కి సర్పం తోడు దొరికింది అనుకోండి, అది వెళ్ళి సర్పం నోటిలో పడితే అప్పుడది విషంగా మారుతుంది. ఇక అప్పుడు లక్ష్యం ఏమవుతుంది? ఒకరి ప్రాణాలను తీయటం. అందుకే మన జీవితంలో భాగస్వామి ఎంపిక చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే భాగస్వామి ప్రభావం మీ మార్గం మీదే కాదు, మీ లక్ష్యం మీద కూడా పడుతుంది. ఒక్కోసారి తను మీ లక్ష్యాన్ని కూడా మార్చగలదు. ఒకసారి మంచి పద్ధతిలో, ఒకసారి చెడు పద్ధతిలో. అది మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శ్రేష్టమైన భాగస్వామిని ఎంపిక చేసుకోండి. నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యం వైపు దూసుకెళ్తూ ఉంటాం, లేదా ఏదో ఒక యుద్ధం చేస్తూ ఉంటాం. ఇక మనసులో ఏ యుద్ధం చేస్తామో అవన్నీ అంతర్గత యుద్ధాలు. అంటే కుటుంబ పోషణ కోసం యుద్ధం, కర్తవ్యాల కోసం యుద్ధం, ఎవరైనా ఇష్టమైన వాళ్లను కోల్పోకూడదన్న యుద్ధం. ఈ యుద్ధాలన్నీ మనసులో చేస్తుంటాం. ఇక ఈ ప్రకారం చూసుకుంటే ఈ విశ్వంలో మనమే అందరికంటే పెద్ద వీరులం, అవునా? కానీ వీటన్నింటిలో మీరు విజయం పొందాలనుకుంటే ప్రత్యేకించి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటిది, ఏ వ్యక్తి ఈ యుద్ధాలలో ఓడిపోయాడో తనను మీకు దూరం చేసుకోకండి. నిజానికి మీరు తన దగ్గరకు వెళ్ళండి, తనతో మాట్లాడండి, కబుర్లు చెప్పండి, చర్చలు జరపండి, తన సలహాలు తీసుకోండి. ఇక తనేం తప్పు చేశాడో అర్థం చేసుకోండి. ఇక ఆ తప్పు మీ జీవితంలో మీరు చేయకండి. రెండవది, ఏ వ్యక్తి ఈ యుద్ధాలలో విజయాన్ని పొందాడో తన అనుభవాల నుంచి నేర్చుకోండి. తను ప్రతి అడుగులోనూ ఏం చేశాడు, తను తలరాతని ఎలా మార్చుకున్నాడు, ఎలా బుద్ధిని ఉపయోగించాడు, ఎప్పుడు బలాన్ని ఉపయోగించాడు, ఇవన్నీ తన దగ్గర నేర్చుకోండి. ఇక మూడవది, మీకున్న సొంత వివేకం. దానికి ఏది మంచిదనిపిస్తుందో అలాగే ఏది చెడనిపిస్తుందో అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఈ 3 విషయాలు నేర్చుకున్నారు అంటే ఇక అప్పటినుంచే మీరు సఫలత అనే మార్గంలో సాగిపోతున్నారని అర్థం. రండి, ఇక నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. పక్షి ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు ఎగరడం నేర్చుకుంటుంది, ఎప్పుడు గూడు కట్టుకుంటుంది, అలాగే ఎప్పుడు చనిపోతుంది, అది మనలో ఎవ్వరికీ తెలీదు. కానీ పక్షికి మాత్రం ఒక్క విషయం తెలుసు, ఈ ప్రపంచంలో అది ఏం చేసినా ఈ ప్రపంచానికి దానివల్ల ఎలాంటి ప్రభావం పడదు. కానీ మనమేం చేస్తాం? ఎలాంటి పని చేసినా ఏం ఆలోచిస్తాము అంటే, ఈ పని చేస్తుండగా ఒకవేళ ప్రపంచం నన్ను చూస్తే ప్రపంచం ఏమనుకుంటుందో, నా మీద ఎలాంటి ముద్ర పడుతుందో అని, ఏమవుతుందో ఏమో అని ఇలాంటి ఆలోచనల్లోనే మునిగిపోతూ ఉంటాం. ఎంతగా మునిగిపోతాము అంటే ఈ వర్తమానంలో జీవించడం, ఈ జీవిత ప్రయాణాన్ని అలాగే ఆ సమయాన్ని ఆనందించడం పూర్తిగా మర్చిపోతాం. కానీ పక్షి ఏం చేస్తుందో చూడండి, దాని పని పాట పాడటం. ఆ పక్షి పాట పాడుతుంది. దాని పాట ఎవరైనా వినని వినకపోని, దాని పాట ఎవరైనా వింటున్నారో లేదో అనేది ఆ పక్షి మీద ఎలాంటి ప్రభావం చూపించదు. ఆ పక్షి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇక కేవలం అందువల్లనే ఏ పక్షి ఎక్కడ ఏడవటం మీరు చూడరు. ఇదే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ముందుగా మిమ్మల్ని మీరు అడగండి, నేను ఏ పని చేయబోతున్నానో అది మంచిదేనా అని. ఒకవేళ మీకు అది మంచిదనిపిస్తే ఆ పనిని పూర్తి చేయండి. ఈ ప్రపంచం ఏమనుకుంటుందో దాని గురించి మీరు ఆలోచించకండి. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మంచు బిందువు ఆకు మీద పడుతుంది, అలానే దానికి అంటుకుని ఉంటుంది. ఆకు దాన్ని పీల్చుకోలేదు. ఇక చివరికది జారి పడిపోతుంది. ఇక రెండో వైపున్నది మేఘం ఇంకా గద్దకోకిల. వీటికి చాలా దూరం ఉంటుంది. మేఘం ఆకాశంలో ఉంటే గద్దకోకిల నేల మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మేఘాల నుంచి వర్షం పడుతుందో ఈ గద్దకోకిల అదే నీటిని తాగుతుంది, లేదంటే దాహంతో ఉండిపోతుంది. ఒకవైపున్నది మంచు బిందువు ఇంకా ఆకుకున్న సంబంధం. అవి నిజంగానే చాలా దగ్గరగా ఉంటాయి. రెండో వైపున్నది మేఘం ఇంకా గద్దకోకిల సంబంధం. వాటి మధ్య యోజనాల దూరం ఉంటుంది, అయినా సంబంధం అయితే ఉంది, అవునా? దీనికి అర్థం చాలా తేలిక. ఈ దగ్గర దూరం అనేవి ఇవి మీ మధ్యున్న సంబంధాన్ని నిర్వచించలేవు. ఈ దగ్గర ఈ దూరం ఇవి కేవలం మనసులోనే ఉంటాయి. ఎప్పుడైనా మీరు అనుభవించారా? మీరు ఎవరికైనా కోసాల దూరంలో ఉన్నా, చాలా దూరంలో ఉన్నా, అయినా సరే మీరు ఆ వ్యక్తితో ఆత్మీయతను అనుభూతి చెందుతారు. అలాగే మీరు ఎవరితోనైనా మీ జీవితంలో ప్రతిరోజు వారితో గడుపుతూ ఉంటారు. అందరికంటే ఎక్కువ సమయాన్ని తన దగ్గర గడుపుతూ ఉంటారు. ఆయన తన దగ్గర పరాయితనాన్ని అనుభూతి చెందుతారు. ఇది మానసిక దూరానికి సంకేతం. ఈ మానసిక దూరాలని చెరిపేయండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మనిషి ఈ ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు, అంటే పుట్టినప్పుడు నిశ్చింతగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో అప్పుడు బెంగపడ్డం మొదలు పెడతాడు. భవిష్యత్తు గురించి బెంగ, తన చేతుల్లో ఏమేం లేవో వాటి గురించి బెంగపడుతూ ఉంటాడు.
పెద్దవాడవుతాడు, వివాహం చేసుకుంటాడు, సంసారం ప్రారంభిస్తాడు, తర్వాత బెంగలోనే మునిగిపోతాడు. ఏం ఆలోచిస్తాడంటే, నా కుటుంబం దీన్ని నేను చూసుకుంటున్నాను కదా, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అని. ఎంతైనా ఈ కుటుంబం యొక్క బాధ్యత నాదే కదా. సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ప్రపంచంలోకి రాకముందు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడిగారా, లేదా ఇలా ఆలోచించారా? నేను లేకుండా ఈ ప్రపంచం ఎలా సాగుతుందని ఆలోచించలేదు. అంటే మీరు దీని గురించి బెంగపడడం సరైంది కాదు. మీరు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందని. మీరు లేనప్పుడు అప్పుడు కూడా ఈ ప్రపంచం సాగింది. అలానే మీరు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా ఈ ప్రపంచం సాగుతూనే ఉంటుంది. దేనివల్లైనా ప్రభావం పడుతుంది అంటే అది మీ వర్తమానంలోని చేసే పనుల వల్ల. ఈరోజు మీరు ఏం చేస్తారో, ఎవరికి మేలు చేస్తారో, ఎవరికి ప్రేరణిస్తారో, ఎవరికి సహాయం చేస్తారో, మీరు ఉదాహరణగా మారుతారో, మీరు ఏ ముద్రైతే ఈ ప్రపంచంలో వదిలేసి వెళ్తారో దాన్ని ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. అంతే. మంచి పనులు చేయండి, పురుషార్థం చేయండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. లో 3 విషయాలున్నాయి, 3 వస్తువులున్నాయి. వాటికి మీరు ఎప్పుడూ వశమైపోకూడదు. మొదటిది ధనం. ఈ ధనాన్ని మీరు ఉపయోగిస్తున్నంత వరకు, అది మీకు ఉపయోగపడుతున్నంత వరకు అంతా బాగుంటుంది. ఆ ధనం మీ విషయంలో అమృతమే. కానీ ఆ ధనమే ఎప్పుడైతే మిమ్మల్ని ఉపయోగించడం మొదలు పెడుతుందో అప్పుడిక మీ అంతం ప్రారంభం అయిపోయిందనుకోండి. రెండో విషయం గడిచిపోయిన గతం. మీరు ఏమైనా చేయండి, దాన్ని ఎప్పటికీ మార్చలేరు. ఇక ఈ నిజం కూడా మీకు తెలుసు. కానీ మనం దాని వశమైపోతూనే ఉంటాం. ఇక వశమైనప్పుడు ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద సుఖం అనుభవించినా సరే అందులో కూడా మనం చేదుతనాన్ని అనుభూతి చెందుతాం. మూడో విషయం, మీ చుట్టుపక్కల వాళ్ళు వివిధ రకాల వాళ్ళు ఉంటారు. వాళ్లకు భిన్నమైన ఆలోచనలుంటాయి, భిన్నమైన దృష్టికోణం ఉంటుంది. ఒకవేళ మీరు వాళ్ళ వశమైపోయారు అంటే, ఒకరు ఇది చెయ్యి బాగుంటుందంటారు, ఇంకొకరు ఇది చెయ్యకు అది చెయ్యి బాగుంటుందంటారు, ఇంకొకరేమో ఈ రెండు చెయ్యదు ఇంకొకటి చెయ్యి అంటారు. ఈ మాటల్లో మీరు ఏ రకంగా చిక్కుకుపోతారు అంటే చివరికి మీరు లక్ష్యం లేని వాళ్ళు అయిపోతారు. కనుక ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ దేనైనా వశం చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు మీ ఈ రోజుని వశం చేసుకోవాల్సి ఉంటుంది. మీ వర్తమానాన్ని వశం చేసుకోవాలి. ఇది అవసరం. ఇది ఆలోచించండి. ఈ సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ సమయం మీద నేను ఎలా పట్టు సాధించాలి, నేను భవిష్యత్తులో పశ్చాత్తాపడలేని పనులు ఎలా చేయాలి అని, అలాగే ఈ ప్రపంచం నన్ను ఎలా గర్విస్తుంది అని, అలాంటి పనులు చేయండి. ఒకవేళ మీరు ఇది నేర్చుకున్నారు అంటే మిమ్మల్ని మీరు నిజంగానే అదృష్టవంతుడిగా మార్చుకోగలరు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. ని గౌరవిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయనకు పూజ చేస్తాం. సూర్యుడు మనకి శక్తినిస్తాడు, వెలుగునిస్తాడు. ఒక్కోసారి ఎండ ఎంత పెంచుతాడు అంటే, ఎంత వేడిగా ఉంటుంది అంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మన శరీరం కాలిపోతుందని. అయినా మనం వ్యతిరేకించాం. మనం సూర్యుడిని నిందించలేము. మనం ఎంతో గౌరవంగా దాన్ని అంగీకరిస్తాం. ఎందుకు అలా చేస్తాం? ఎందుకంటే మనకు తెలుసు, సాయంత్రం సూర్యాస్త సమయం అయినప్పుడు అప్పుడు కేవలం చీకటి మాత్రమే మిగులుతుందని. సరిగ్గా మన తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉంటారు. వాళ్ళు మనకు జన్మనిస్తారు, మనల్ని పోషిస్తారు, మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తారు, మనల్ని ప్రేమిస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ నోట్లోంచి కూడా కఠినమైన మాటలు వచ్చేస్తుంటాయి. మనకు బాధ అనిపిస్తుంది. కానీ అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏ మాటలైతే అన్నారో అవి మన మేలు కోసమే అన్నారని. ఎలా అంటే, సూర్యుడు తనెందుకు వేడిగా ఉంటాడు? మన మేలు కోసమే. దాంతో పంట పండుతుందని, దాంతో నీరు ఆవిరైపోయి మేఘంగా మారుతుందని, వర్షం కురుస్తుందని, ఈ విశ్వం నిరంతరంగా నడుస్తుంది అని. అలాగే మన తల్లిదండ్రులు వాళ్ళ కఠినత్వం, వాళ్ళ ఈ కఠినత్వం వెనుకున్న వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవడం మంచిది. గౌరవంతో వాళ్ళను కూడా అంగీకరించడం మంచిది. ఎందుకంటే సూర్యాస్తమయ సమయం తర్వాత కేవలం చీకటే మిగిలిపోతుంది. అలాగే మన తల్లిదండ్రులు మనకు దూరంగా వెళ్ళినప్పుడు అప్పుడు మన జీవితంలో కూడా కేవలం చీకటే మిగిలిపోతుంది. అందుకే మీ తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్లకు ప్రేమను ప్రసాదించండి. అప్పుడు ఈ మనసు, అలాగే ఈ జీవితం సంతోషించి మరీ చెప్తుంది, రాధాకృష్ణ. అప్పుడప్పుడు మన జీవితంలో వచ్చే కొన్ని బాధలకు అనుమానమే కారణమవుతుంది. అందరూ మనల్ని అనుమానిస్తారు. మన పనులను, అలాగే మన ఆలోచనలను, మన మాటలను, మన చరిత్రను. అప్పుడప్పుడు మనం స్వచ్ఛమైన మనసుతో ఒకరి మేలు కోరుతాం, వాళ్ళ కోసం ఏమైనా మంచి పనులు చేస్తాం. కానీ ఆ వ్యక్తులే మన స్నేహాన్ని, మన సంబంధాన్ని, మన నిజాయితీని ప్రశ్నార్థకంగా చూస్తారు, మనల్ని అనుమానిస్తారు. అప్పుడు మనం బాధపడతాం. కానీ బాధపడకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని అనుమానిస్తుంటే దానివల్ల మీ విలువే పెరుగుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు, అసలు ఇది ఎలా సాధ్యమని. ఒక విషయం చెప్పండి, మీరు ఎప్పుడైనా
బొగ్గుల నాణ్యతను పరీక్షించడం జరుగుతుందని విన్నారా? వినలేదా? ఎందుకంటే అలా ఎక్కడా జరగదు. నాణ్యత పరీక్ష కేవలం బంగారాన్ని చేయడం జరుగుతుంది. కేవలం దాని నాణ్యతనే అనుమానించడం జరుగుతుంది. బంగారాన్ని పరీక్షించడం జరుగుతుంది. అప్పుడు ఆ బంగారం ఆ పరీక్షలో నెగ్గింది అంటే దాని విలువ ఎంత ఎక్కువో అది ప్రపంచానికి తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం మిమ్మల్ని కూడా పరీక్షిస్తుంది. ఇక ఎప్పుడైతే మీరు ఈ పరీక్షలో నెగ్గుతారో అప్పుడు మీ విలువ ఎంత ఎక్కువో ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అనుమానిస్తుంటే బాధపడకండి. కేవలం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మంచి మార్గంలో నడవండి, మంచి పనులు చేయండి, అందరి గురించి మీ మనసులో మంచి భావంతో ఉండండి. అలాగే మీరు నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మనిషి జన్మను తన భవిష్యత్తు ఎప్పుడూ నిర్ణయించలేదు. కానీ తన జీవితయాత్ర సౌకర్యంగా ఉండొచ్చు. తను ఎవరింట్లో జన్మించాడో, తన కుటుంబ సభ్యులు ఎవరో, తన తల్లిదండ్రులు ఎవరో, అలాగే వాళ్ళు తనకు ఎలాంటి చదువు సంస్కారాలు నేర్పిస్తారనే దాని మీద ఆధారపడుతుంది. తను చెడు సంతానము కావచ్చు, లేదా మంచి సంతానం కూడా కావచ్చు. కానీ తను చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం తనను గుర్తు పెట్టుకుంటుందా లేదా? ఒకవేళ గుర్తు పెట్టుకుంటే ఏ రకంగా గుర్తు పెట్టుకుంటుంది? ఇది ఆధారపడేది తన పనుల మీద, అలాగే తన ప్రయాణం మీద. ఎలా అంటే ఒక వర్షపు బిందువు అది మేఘాల నుంచి పడుతున్నప్పుడు దాని ప్రయాణం చాలా ప్రధానమవుతుంది. ఎందుకంటే దాని ప్రయాణం మీదే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆధారపడి ఉంటుంది. ఆల్చిప్ప నోట్లో పడితే అది ముత్యమవుతుంది, పాము నోట్లో పడితే విషమవుతుంది, లేదా ఒక ఆకు మీద పడితే మంచు బిందువు అవుతుంది. అదే కర్మ ఇంకా ప్రయాణం. ఇవి జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అలాగే నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. కాలం నాటి విషయం. అక్కడ సేతు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. వానర సైన్యం మొత్తం ఈ పనిలో మునిగిపోయారు. వానరులు పెద్ద పెద్ద రాళ్లను ఎత్తి సముద్రంలో వేస్తున్నారు. ఈ పని సాగుతుంది. అప్పుడు ఒక చిన్నారి ఉడితొచ్చింది. చిన్న చిన్న మట్టి ముద్దలను తీసుకుని సముద్రం దగ్గరకు వెళ్ళి ఆ రాళ్ల దగ్గర పెడుతుంది. ఎంత వీలైతే అంత ఎత్తుకుని వెళ్ళి పెడుతుంది. అది ఆ పనిని రోజంతా చేస్తూనే ఉంది. తరువాత శ్రీరాముడు ఇదంతా చూస్తాడు. ఆ చిన్నారి ఉడతను తన చేతిలోకి తీసుకుంటాడు. దాని వీపు మీద తన చేత్తో ప్రేమగా నిమురుతాడు. ఏమన్నారంటే, ఉడత మీద ఏ గుర్తులున్నాయో ఆ 3 గుర్తులు శ్రీరాముడి 3 వేళ్ల గుర్తులు అని. మీరు ఎలాంటి పని చేసినా సరే మీ శక్తి అంతటినీ ఉపయోగించండి. మీలో ఎంత సామర్థ్యం ఉందో, మీలో ఎంత ప్రతిభ ఉందో అది పూర్తిగా ప్రదర్శించండి. ఈ విధంగా పనిచేయండి ఎలా అయితే ఆ చిన్నారి ఉడత చేసిందో. అందుకే శ్రీరాముడి కథలో అది కూడా అమరురాలైపోయింది. పూర్తి శక్తిని చూపించండి, సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి మరీ పని చేయండి. ఏదైనా పనిని చేయటానికి ఇదే శ్రేష్టమైన మార్గం. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. కర్ణుడు, సూర్యపుత్రుడు కర్ణుడు. సాక్షాత్తు సూర్యదేవుని పుత్రుడు. కుంతీదేవి ప్రథమ పుత్రుడు. ఏ కర్ణుడు తన ఒక్క బాణంతో నా రథాన్ని, అప్పుడు ఆ రథం మీద మహావీరుడు అర్జునుడు కూర్చొనున్నాడు. తన జెండా మీద స్వయంగా హనుమంతుడే ఉన్నాడు. ఆ రథాన్ని తన ఒక్క బాణంతో దిగబడేలా చేశాడు. దివ్య కవచకుండలధారి కర్ణుడు. ఇదే కర్ణుడు యుద్ధభూమిలో వీరమరణాన్ని పొందాడు. కారణం ఏమిటి? స్నేహం. దుర్యోధనుడితో స్నేహాన్ని నిలబెట్టుకోవటం కోసం తన చెడు పనులను కూడా వ్యతిరేకించలేదు. కర్ణుడు తనకు తోడుగా ఉన్నాడు. ఈ స్నేహం. ఆ రోజు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అప్పుడు దాన్ని ఆపడానికి బదులుగా మౌనంగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. దాన్ని వ్యతిరేకించక తప్పు చేశాడు. ఇదే తప్పు కర్ణుడి యొక్క అంతానికి కారణమైంది. ఈ విశ్వంలో అందరి ఉపకారాన్ని మీరు పొందొచ్చు, అలానే గౌరవించొచ్చు. కానీ దాని కింద మీ మనసు లోపలి మాట కూడా విననంతగా మాత్రం అణిగిపోకండి. ఒకవేళ స్నేహం ధర్మబద్ధమైందైతే శుభమే కలుగుతుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. భీష్మ ఒక గొప్ప పేరు. గంగాదేవి పుత్రుడు. స్వయంగా బృహస్పతి ఇంకా పరశురాముడే ఆయనకు విద్య నేర్పారు. ఆయన ఒక గొప్ప యోధుడు.
కానీ ఈ గొప్ప యోధుడికి ఆయనకు చరిత్రలో ఈ రోజు వరకు ఆయనకి దేనికి పాత్రుడో అంత గౌరవం దక్కలేదు. కారణం ఎంపిక. రాజసింహాసనానికి సేవ చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. కనుక రాజసింహాసనం మీద ఎవరున్నా తనకు సేవ చేయాలి, తన ప్రతి ఆజ్ఞను పాటిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఆ వ్యక్తి మంచివాడైనా లేదా చెడ్డవాడైనా, ఉన్నత మార్గంలో నడిచినా చెడు మార్గంలో నడిచినా, మంచి పుత్రుడైనా లేదా చెడ్డ పుత్రుడైనా ఆయన వాళ్లకు సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రతి ఆజ్ఞను పాటిస్తూ వచ్చాడు, తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ వచ్చాడు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు నిజమే, కానీ ఆయన మరీ అంత గుడ్డివాడు కాదు. ఆయనకు ప్రజల కన్నీళ్లు, ధర్మ అధర్మాలు కనిపించినంత ఆయనకన్నీ అర్థమవుతాయి. కానీ ఇక్కడ భీష్ముడు తన ప్రతిజ్ఞలో బందీ అయ్యాడు. దుర్యోధనుడు అనైతిక మార్గంలో ఉన్నాడు, అయినా తనకు సహకరిస్తూ వచ్చాడు. ఇక అందుకు పర్యవసానం ఈ రోజు వరకు చరిత్రలో ఆయన దేనికి పాత్రుడో ఆయనకు ఆ స్థానం దక్కనే లేదు, ఆ గౌరవం దక్కలేదు. ఒకవేళ మీరు ఏదైనా ప్రతిజ్ఞ చేస్తే అది మంచి కారణం కోసమైనా సరే, ఒకవేళ కాలంతో పాటు మెల్లమెల్లగా ఆ ప్రతిజ్ఞ మిమ్మల్ని అనైతిక మార్గంలోకి తీసుకెళ్తుంటే, అధర్మం వైపు తీసుకెళ్తుంటే, పాపం వైపు తీసుకెళ్తుంటే, అప్పుడు ఆ ప్రతిజ్ఞను వదిలేయటం చాలా ముఖ్యం. అలానే కాలంతో పాటు మారటం అవసరం. లేదంటే ఆ ప్రతిజ్ఞ మీతో పాపాలు చేయిస్తుంది, చెడు పనులు చేయిస్తుంది, అలాగే మీ వినాశనానికి కారణమవుతుంది. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. భీష్మ ఒక గొప్ప పేరు. గంగాదేవి పుత్రుడు. స్వయంగా బృహస్పతి ఇంకా పరశురాముడే ఆయనకు విద్య నేర్పారు. ఆయన ఒక గొప్ప యోధుడు. కానీ ఈ గొప్ప యోధుడికి ఆయనకు చరిత్రలో ఈ రోజు వరకు ఆయనకి దేనికి పాత్రుడో అంత గౌరవం దక్కలేదు. కారణం ఎంపిక. రాజసింహాసనానికి సేవ చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. కనుక రాజసింహాసనం మీద ఎవరున్నా తనకు సేవ చేయాలి, తన ప్రతి ఆజ్ఞను పాటిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఆ వ్యక్తి మంచివాడైనా లేదా చెడ్డవాడైనా, ఉన్నత మార్గంలో నడిచినా చెడు మార్గంలో నడిచినా, మంచి పుత్రుడైనా లేదా చెడ్డ పుత్రుడైనా ఆయన వాళ్లకు సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రతి ఆజ్ఞను పాటిస్తూ వచ్చాడు, తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ వచ్చాడు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు నిజమే, కానీ ఆయన మరీ అంత గుడ్డివాడు కాదు. ఆయనకు ప్రజల కన్నీళ్లు, ధర్మ అధర్మాలు కనిపించినంత ఆయనకన్నీ అర్థమవుతాయి. కానీ ఇక్కడ భీష్ముడు తన ప్రతిజ్ఞలో బందీ అయ్యాడు. దుర్యోధనుడు అనైతిక మార్గంలో ఉన్నాడు, అయినా తనకు సహకరిస్తూ వచ్చాడు. ఇక అందుకు పర్యవసానం ఈ రోజు వరకు చరిత్రలో ఆయన దేనికి పాత్రుడో ఆయనకు ఆ స్థానం దక్కనే లేదు, ఆ గౌరవం దక్కలేదు. ఒకవేళ మీరు ఏదైనా ప్రతిజ్ఞ చేస్తే అది మంచి కారణం కోసమైనా సరే, ఒకవేళ కాలంతో పాటు మెల్లమెల్లగా ఆ ప్రతిజ్ఞ మిమ్మల్ని అనైతిక మార్గంలోకి తీసుకెళ్తుంటే, అధర్మం వైపు తీసుకెళ్తుంటే, పాపం వైపు తీసుకెళ్తుంటే, అప్పుడు ఆ ప్రతిజ్ఞను వదిలేయటం చాలా ముఖ్యం. అలానే కాలంతో పాటు మారటం అవసరం. లేదంటే ఆ ప్రతిజ్ఞ మీతో పాపాలు చేయిస్తుంది, చెడు పనులు చేయిస్తుంది, అలాగే మీ వినాశనానికి కారణమవుతుంది. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. అశ్వత్థామ చంపబడ్డాడు. అది ఒక మనిషి చేతిలోనా లేక ఏనుగు చేతిలోనా? ఈ ఒక్క వాక్యం ఎవరు చెప్పారు? సాక్షాత్తు ధర్మరాజైన యుధిష్ఠిరుడు. అదే యుధిష్ఠిరుడు తన జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. కానీ తాను చేసిన కేవలం ఈ ఒక్క పని కారణంగా అతను మహారాజు యుధిష్ఠిరుడుగానే మిగిలిపోయాడు. ఎప్పుడు అభిమన్యుడి వరకు చేరుకోలేకపోయాడు. ఎప్పుడైతే వ్యూహం కోసం ఎలాంటి ఒక ప్రతిపాదన వచ్చిందో అప్పుడు యుధిష్ఠిరుడు కాదు అనొచ్చు. కానీ కాదనలేదు. తన అభిమానం కోసం ఈ ప్రతిపాదన ఒప్పుకున్నాడు. అభిమానం కోసం చేసిన ఈ ఒక్క పని అతన్ని సామాన్యుడిగా మార్చేసింది. తన గురువైన ద్రోణాచార్యుడిని నిరాయుధుని చేయడానికి ఒక్క అబద్ధం చెప్పాడు, అశ్వత్థామ చంపబడ్డాడు అని. ఆ తర్వాత అతి చిన్న స్వరంతో చెప్పాడు, చనిపోయింది మనిషో ఏనుగోల్లో తెలియదని. ద్వంద్వార్థ సత్యమైన, సగం దాయబడిన సత్యమైన అది అసత్యమే అవుతుంది. అలాగే ప్రతి కర్మకి ఫలితం కలిపే వస్తుంది. ఈ పాప ఫలితంగా యుధిష్ఠిరుడు కూడా నరకానికి వెళ్ళక తప్పలేదు. కనుక మీ కర్మలని సత్కర్మలుగా ఉంచండి, ఎందుకంటే అవే నిర్దేశిస్తాయి మీరు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రతికుంటారా లేదా అన్న విషయాన్ని. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మహాభారతంలో అనేక మంది వీరులు భాగమయ్యారు. అందులో శ్రేష్ఠ కులస్తులున్నారు,
కొంతమంది గొప్ప గొప్ప వంశస్థుల వారు ఉన్నారు. కొందరు దేవతల పుత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ భాగమయ్యారు. ఈ శ్రేష్ఠ కులస్తులందరికీ వారికి తగ్గ గౌరవం దక్కింది. ఇక దానికే రెండో వైపున్నాడు బార్బరికుడు, అసురపుత్రుడు బార్బరికుడు. ఇక అదే అసురపుత్రుడైన బార్బరికుడు ఈ కాలంలో కూడా భగవంతుని రూపంగా స్థాపించబడ్డాడు. అతన్ని పూజిస్తారు. కారణం ఏమిటి? ఎంపిక. బార్బరికుడు ఒక సందిగ్ధంలో పడ్డాడు. అది ప్రతి యోధుడి జీవితంలో వచ్చే సందిగ్ధం. అప్పుడు అతను ఏది ఎంచుకుంటాడన్నది అత్యంత ఆవశ్యకత కలిగి ఉంటుంది. బార్బరికుడి దగ్గర ఎలాంటి శక్తి ఉందంటే అతను ఒక్క బాణంతో అందరినీ నాశనం చేయగలడు. అతని సందిగ్ధం ఏమిటంటే అతను ఎవరి తరపున ఈ యుద్ధంలో పాల్గొనాలి అన్నది అతను ఎంచుకోలేదు. ఎవరి తరపున పోరాడదలుచుకోలేదు. కానీ తన శిరస్సును దానం చేశాడు. ఇక ఒక్క పని కారణంగా, ఆ ఎంపిక కారణంగా ఈనాటికి అతను కాటు శ్యామ్ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, కేవలం మీ వ్యక్తిత్వమే ప్రముఖమైనది కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కులం నుంచి వచ్చారు, ఇదే ముఖ్యమైన విషయం కాదు. అన్నింటికంటే ముఖ్యమైనది మీ ధర్మం, మీ ఎంపిక. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. ఈ సాగరం ఎంతో విశాలంగా ఉంటుంది. ఓసారి ప్రశాంతంగా, మరోసారి ఉధృతంగా. కానీ ఈ సాగరాన్ని ఇంత ఉన్నతంగా మార్చింది ఎవరు? జలం. మీరు ఈ జలయాత్రను చూడండి, ఎంత కఠినంగా ఉంటుంది. ఈ జలం సాగరంలో ఉన్నప్పుడు సూర్యుడు దీనిని ఎంతలా వేడికిస్తాడంటే ఇది తన అస్తిత్వాన్ని కోల్పోయి వాయు రూపంలో మారి పైకి వెళ్తుంది. తర్వాత ఆకాశంలోకి వెళ్లి మళ్లీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, మేఘంలా మారుతుంది. ఆ తర్వాత ఈ మేఘం వెళ్లి ఏదైనా పర్వతాన్ని తాకుతుంది, మళ్లీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. తర్వాత ఇది వర్ష రూపంలో కురవటం ప్రారంభిస్తుంది. ఇక ఇది ఆ పర్వతం పైన దాని శిఖరంలోనే విడిపోతుంది. ఆ తర్వాత వర్షం భూమి వరకు ప్రయాణిస్తుంది. ఇప్పుడు భూమి మీద కురిసిన వర్షం ధార రూపంలోకి మారి మెల్లమెల్లగా ప్రవహిస్తుంది. ఇది నదిలా మారుతుంది. నదిలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ మారి కొండలను ఢీకొడుతుంది, పర్వతాల గుండా ప్రవహిస్తుంది. ఇప్పుడు అదే నది చివరికొచ్చి సముద్రంలో కలిసిపోతుంది. నది యొక్క ఈ జలం మళ్లీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కానీ ఈసారి ఈ జలం స్వయంగా సముద్రంలా మారిపోతుంది. ఈ పాఠం మన అందరికీ. ఈ ప్రపంచంలో జీవితం ఇంకా సమయానికి అనేక యాత్రలున్నాయి. ఈ ప్రపంచంలో ఏదైనా సరే దానికి ప్రారంభం మళ్లీ మొదలవుతుంది. అందుకని మృత్యువుని, అంతాన్ని త్యాగం చేసేసేయండి. ఇక మీకు ఏ ప్రారంభమైతే దొరికిందో దాని ఆనందాన్ని పొందండి. అలానే ఆలోచించండి, ఎలాంటి శ్రేష్టమైన పనులు చేస్తే మీకు ఈ ప్రపంచానికి రెండింటికి మేలు జరుగుతుందో. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. ఒకరి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది, దాన్ని మనందరం చేరుకోవాలనుకుంటాం. మన మధ్య ఒక స్పర్ధ కూడా ఉంటుంది, ఎవరు ఆ లక్ష్యాన్ని అత్యంత త్వరగా చేరుకుంటారని. ఇక అందుకోసం మనం అందరం త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. పెద్ద పెద్ద అడుగులు వేస్తాం, త్వరగా నడుస్తాం. ఎందుకంటే త్వరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి. కానీ ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్ష్యం ఎప్పుడు మనకు దగ్గరగా ఉండదు. ఒక్కోసారి దాన్ని వెతకాల్సి ఉంటుంది. ఆ యాత్ర చాలా కఠినంగా కూడా ఉండొచ్చు. అందుకే కేవలం ఈ కారణంతోనే మనం వేగంగా నడవటం, తొందరగా వెళ్ళటం ఒక్కటే ముఖ్యం కాదు. దానికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఆలోచించి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం. ఆలోచించి అర్థం చేసుకుని వేసే ఒక్క అడుగైనా సరే ఆ అడుగు ఎంతో ఉత్తమమైనది అవుతుంది. ఎప్పుడు ఎక్కడ మలుపు తిరగాలి, ఎప్పుడు ఎక్కడ మలుపు తిరగకూడదు, ఎప్పుడు వేగంగా ప్రయాణం చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు ఆగకూడదు, వీటన్నిటి జ్ఞానం సంపాదించడం కూడా అత్యంత అవసరం. ఆ ఆలోచనతో పాటుగా వెళ్ళటం ఎంతో అవసరం. అందుకని కేవలం వేగంగా వెళ్ళటం కాదు, ఆలోచించి అర్థం చేసుకుని వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఇక రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. ఈశ్వరుడు ఎవరు? ఈ ప్రపంచంలోని చాలా మంది మనుషులకు ఈశ్వరుడంటే సృష్టిని రచించినవాడు, పాలించేవాడు. కొంతమందికి అతను జ్ఞానం, మరికొందరికి అస్తిత్వానికి ప్రతీక, మరికొందరికి కేవలం ఒక మూఢనమ్మకం. కానీ ఈశ్వరుడంటే ఒక శరీరమా, లేదా భావన, లేదా కేవలం శ్రద్ధేనా? ఈశ్వరుడు ఎవరు అంటే కేవలం అది మీ ఇష్టం మాత్రమే. అందుకని గురువుని, తల్లిని, తండ్రిని, వీళ్లను కూడా ఈశ్వరుడని అంటారు. మనం ఎవరిని ఈశ్వరుడు అనుకుంటామో, మనకి ఏది ఇష్టమో అది మనకు ఒక లక్ష్యాన్ని చూపిస్తుంది, ఒక దారిని చూపిస్తుంది. ఆ దారిలో వెళ్ళి మీరు ఒక మంచి పని చేయగలుగుతారు. ఏ వ్యక్తి అయితే తన ఈశ్వరుడి మాటను అనుసరిస్తాడో అతను ఆ మంచి దారిలో ముందు వరుసలో ఉంటాడు. చాలా మంది ప్రజలు ఈశ్వరుడి మీద విశ్వాసం ఉంచుతారు. ఏమనుకుంటారంటే అనుచిత కార్యాలు చేయకూడదు, ఈశ్వరుడు మనల్ని చూస్తాడని. వాళ్లకు భయం ఉంటుంది, ఏదైనా చెడ్డ పని చేస్తే వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని. కానీ చాలా మంది ప్రజలు ఈశ్వరుడి మీద విశ్వాసం కలిగి ఉంటారు. ఈశ్వరుడు వాళ్ళని చూస్తున్నాడని వాళ్లకు తెలుసు.
ఏ మంచి పనులు వాళ్ళు చేసినా దాని ఫలితం వాళ్లకు తప్పకుండా దొరుకుతుంది. అయితే ఇప్పుడు మీరు కేవలం భయంతో ఈశ్వరుణ్ణి నమ్ముతారా, లేదా నిజమైన నమ్మకంతో ఈశ్వరుణ్ణి నమ్ముతారా? ఈ నిర్ణయం మీదే. ఎందుకంటే చూడండి, మీ మనసులో ఒకవేళ ఈశ్వరుడికి స్థానం ఉంటే, ఒకవేళ మీకు ఎవరైనా ఇష్టం ఉంటే, లేదా మీరు ఎవరినైనా ఈశ్వరుడు అనుకుంటే, వాళ్ళ ప్రతి ఆజ్ఞని మీరు పాటించినట్లయితే ఆ ఈశ్వరుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అనుచిత మార్గం వైపు వెళ్ళనివ్వడు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. ఒక మంచి పాట ఉన్న కథ ఉంది. ఒకసారి ఒక వ్యక్తి తన వైఫల్యాలతో విసుగు పొంది సమయదేవుడి కోసం తపస్సు చేయడానికి కూర్చున్నాడు. అతను చేసిన తపస్సుకి సమయదేవుడు ప్రసన్నుడయ్యాడు. అతని ముందు మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ వ్యక్తి అతన్ని అడిగాడు, నువ్వు మాటిమాటికి విజయం సాధించడానికి, నేను మళ్లీ మళ్లీ ఓడిపోవడానికి గల కారణం ఏమిటా అని, ఎందుకని ఇంత శ్రమించిన తర్వాత కూడా నేను విఫలమవుతున్నాను అని అడిగాడు. అప్పుడు సమయదేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు, పగలైనా రాత్రైనా, చీకటైనా తుఫానైనా, ఎండైనా వర్షమైనా, సమయం ఆరంభమైనా ప్రళయమైనా, నేను ఎప్పుడూ ఆగిపోను. నేను నడుస్తూనే ఉంటాను. ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు ఓడిపోతారో, అందుకే నేను గెలుస్తాను. మనం నేర్చుకోవాల్సింది ఇదే. జీవితంలో ఎప్పుడూ ముందుకు వెళ్ళండి, ఆగిపోవద్దు. మీరు కాసేపు ఆగిపోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, మళ్ళీ మీరు శక్తి పుంజుకోవడానికి, కానీ ఎక్కడ ఆగిపోవద్దు. నిరంతరం కర్మలు చేస్తూ ఉండండి, పరిశ్రమిస్తూ ఉండండి. అప్పుడే ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద నిజం ఏమిటంటే జననం ఇంకా మరణం. కానీ ఇంకొక పెద్ద నిజం కూడా ఉంది. మనందరి జీవితాల్లో మిత్రులు, శత్రువులు కూడా ఉంటారు. మిత్రుడు మనకి తోడుగా ఉంటాడు, అలాగే మనల్ని ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు తీసుకుని వెళ్తాడు. అదే శత్రువు అయితే ఏ క్షణాన్నైనా, ఎంతటి శిఖరం నుంచైనా మనల్ని కిందకు తోసేస్తాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే మనమే స్వయంగా మనతో పాటు వాళ్ళని తీసుకుని వెళ్తాం, మనమే వాళ్ళని పోషిస్తాం. అదెలా? ముందు ఆ శత్రువులు ఎవరో, మిత్రుడెవరో తెలుసుకోవాలి. మీ మనసే మీకు అన్నీ, ఇంకెవ్వరూ కాదు. ఈ మనసు మిత్రుడు ఎప్పుడవుతాడు అంటే అది సమతుల్యంగా ఉన్నప్పుడు, నియంత్రణలో ఉన్నప్పుడు, పావనమైనప్పుడు. ఒకవేళ ఇదే మనసు గనక నియంత్రణ కోల్పోయినట్టయితే, ఇక అదే మనసు మిమ్మల్ని తన నియంత్రణలోకి తీసుకున్నట్టయితే అదే మీకు పెద్ద శత్రువు అవుతుంది. అందుకే ఈ మనసు మీద నియంత్రణ కలిగి ఉండటం నేర్చుకోండి, దాన్ని సమతుల్యంగా ఉంచటం నేర్చుకోండి. అప్పుడు మీకు ఎలాంటి మిత్రుడు దొరుకుతాడంటే అతను మిమ్మల్ని ప్రపంచపు ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.